హలో ఎవ్రీవన్, ఐ యామ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ హైకోర్టు యొక్క పోస్ట్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఆల్రెడీ తెలంగాణ హైకోర్టు నుంచి మనకి నోటిఫికేషన్ యొక్క అనౌన్స్మెంట్ రాగానే నేను ఒక వీడియో అయితే చేశాను. అది డిస్క్రిప్షన్లో లింక్ ఉందండి, చూడని వారు ఎవరైనా ఉంటే చూడండి. ఈ వీడియోలో వచ్చేసరికి పోస్ట్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ అనేవి నేనే ప్రిపేర్ చేసి దాన్ని బట్టి మీకు అర్థమయ్యేలాగా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నా వాట్సాప్ గ్రూప్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉందండి. ప్లీజ్ ఫాలో టు మై వాట్సాప్ గ్రూప్ ఛానల్. ఏదైనా షేర్ చేయడానికి వాట్సాప్లో అయితే కుదురుతుంది. ప్లీజ్ ఫాలో టు మై వాట్సాప్ గ్రూప్ ఛానల్. నాకు లైక్స్ కూడా ఇవ్వండి, నాకు కొంచెం బూస్ట్గా ఉంటుంది. లైక్స్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ అనేది మనకి 8th జనవరి నుంచి స్టార్ట్ అవుతుందండి అప్లై చేసుకోవడానికి. లాస్ట్ డేట్ వచ్చేసరికి 31st జనవరి అండి. అండ్ ఎవరైతే ఆల్రెడీ హైకోర్టులో వర్క్ చేస్తున్న అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్టెడ్ బేస్డ్ వాళ్ళకేమో వచ్చేసరికి 10th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుందండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి 25th ఫిబ్రవరితో క్లోజ్ అవుతుంది. ఆల్రెడీ వర్క్ చేస్తున్న అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేస్డ్ వాళ్ళకి ఎగ్జామ్ అనేది మనకి ఏప్రిల్లో ఉంటుంది. మనకి పోస్టులు వచ్చేసరికి టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ దాని మీద మనకి పోస్టులు అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కోర్ట్ మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటరీస్, ఇది వచ్చేసరికి నాన్ టెక్నికల్ పోస్ట్ అనమాట. దీనికి వచ్చేసరికి వేకెన్సీస్ 12 ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసరికి BA, BSc, BL, టైపింగ్ స్పీడ్ 180 వర్డ్ పర్ మినిట్ అని ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 34 years అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ మనకి ఇయర్ స్టార్టింగ్లోనే. వదలకండి. ఇది మనకి మన రాష్ట్రంలోనే ఉంటుంది. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క నోటిఫికేషన్ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కంప్యూటర్ ఆపరేటర్, దీనికి వచ్చేసరికి 11 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా BA, BSc, BL, టైపింగ్ స్పీడ్ 45 వర్డ్ పర్ మినిట్. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 34 ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్, దీనికి 42. దీనికి డిగ్రీ విత్ BA, BSc, BL ఉండాలి. దీనికి 18 to 34 years ఉండాలన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. వన్స్ మనకి అప్లికేషన్ స్టార్ట్ అయినాక కూడా నేను వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామినర్కి వచ్చేసరికి 24 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా BA, BSc, BL ఈ క్వాలిఫికేషన్తో మనం అప్లై చేసుకోవచ్చు. 18 to 34 years అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి టైపిస్ట్, ఇది టెక్నికల్ పోస్ట్ అనమాట. 12 ఉన్నాయి. దీనికి వచ్చేసరికి ఎనీ డిగ్రీ అంటే BE, BTech, BSc ఎనీ డిగ్రీ ఉండాలి. టైపింగ్ స్పీడ్ వచ్చేసరికి 45 వర్డ్ పర్ మినిట్. టైపింగ్ స్పీడ్ అనేది తర్వాత చూసుకోవచ్చు, ఎందుకంటే మనం ఎగ్జామ్ క్వాలిఫై అయినాక టైం ఉంటుంది, దాన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. ఇది పెద్ద కంగారు ఏం లేదు, టైపింగ్ రాకపోయినా అప్లై చేసుకోండి. 18 to 34 years అయితే ఉండాలి. అండ్ కాపిస్ట్ కూడా మనకి టెక్నికలే. దీనికి 16 పోస్టులు అయితే ఉన్నాయి. ఎనీ డిగ్రీ అనమాట. టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి 45 వర్డ్ పర్ మినిట్. దీనికి వచ్చేసరికి 18 to 34 years అనమాట. సిస్టమ్ అనలిస్ట్, దీనికి 20 ఉన్నాయి. ఇక్కడ స్పెసిఫిక్గా బీటెక్ అండ్ డిప్లొమా ఇన్ CSC, IT, EC ఈ క్వాలిఫికేషన్ గల వాళ్ళు సిస్టమ్ అనలిస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. 18 to 34 అనమాట. అండ్ ఆఫీస్ సబార్డినేట్స్, దీనికి వచ్చేసరికి 75 పోస్టులు అయితే ఉన్నాయి. 7 to 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే అర్హులు. 18 to 34 years. ఇక్కడికి వచ్చేసరికి స్టెనోగ్రాఫర్, ఇది కూడా టెక్నికలే. దీనికి వచ్చేసరికి 45 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్, BE, BTech, BSc ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్. టైపింగ్ స్పీడ్ కూడా అడుగుతున్నారు, షార్ట్ హ్యాండ్ కూడా ఉండాలని చెప్పేసి అడిగారు. 18 to 34 ఏజ్ అనమాట. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్, దీనికి 95 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో. అండ్ ఏజ్ వచ్చేసరికి 18 to 34 అనమాట. టైపిస్ట్కి వచ్చేసరికి ఇది టెక్నికల్లే, 66. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్, టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. 18 to 34 ఏజ్ లిమిట్. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్, ఇది కూడా టెక్నికలే, 66 అయితే. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్, 18 to 34. అండ్ ఎగ్జామినర్, దీనికి 50 ఉన్నాయి అనమాట
వేకెన్సీస్. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ 18-34 ఏజ్ లిమిట్ అనేది ఉండాలి. సో ఇలా అయితే ఉన్నాయి. నెక్స్ట్ కాపీస్ట్కి వచ్చేసరికి 74. ఇంటర్మీడియట్ టైపింగ్ స్పీడ్ 45 వర్డ్ పర్ మినిట్ అనమాట. 18-34. రికార్డ్ అసిస్టెంట్కి 52 ఉన్నాయి. ఇంటర్ క్వాలిఫికేషన్ 18-34 ఏజ్. ప్రాసెస్ సర్వీసర్కి 128 పోస్టులు అయితే ఉన్నాయండి. 10th క్లాస్ క్వాలిఫికేషన్ అండ్ 18-34 అనమాట ఏజ్ లిమిట్. ఆఫీస్ సబార్డినేట్ దీనికి 467 హైయెస్ట్గా దీనికే ఉన్నాయి. సో దీనికి కూడా 10th ప్రిఫరెన్స్ అనేది ఉండాలి. 7th to 10th చదివి ఉండాలి. 10th క్లాస్ పాస్డ్ అయిన క్యాండిడేట్స్ని తీసుకుంటారు. 18-34 ఇలా అయితే మనకి ఉన్నాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్. సో మనకి దాదాపు 1700 పోస్టుల వరకు అయితే ఉన్నాయండి. సో మనకు తెలంగాణలోనే ఉంటుంది మనకి జాబ్ లొకేషన్ కూడా. చాలా కూల్గా ప్లెజెంట్గా ఉంటుంది ఈ యొక్క జాబు. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ప్రయత్నించండి, మిస్ చేసుకోమాకండి. మనకి అన్నీ ప్రయత్నిస్తూనే ఉండాలి. ప్రయత్నించి ఓడిపోవడం వేరు, ప్రయత్నించకుండా ఓడిపోవడం వేరు. సో ప్రయత్నించి మీరు గెలవాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని షేర్ చేయండి అండ్ ఫాలో టు మై వాట్సాప్ గ్రూప్ ఛానల్స్. థ్యాంక్ యూ సో మచ్.